నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శోభరాణి గారు ఉన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నినాదం తీసుకుంది. ప్రధానంగా భువనగిరి నల్గొండకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఇవాళ ఈ ప్రక్షాళన ఈ యొక్క మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి హాజరయ్యారు. మేడం, ప్రధానంగా మూసీ వల్ల నిజంగా నల్గొండ రైతులంతా కూడా నిజంగా ఆందోళన చెందుతున్నారు. నిజంగా ఆరోగ్యాలు కలుషితం అవుతున్నాయి. 100% మనకు తెలుసు. హైదరాబాద్లో కూడా మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో సాయంత్రం 4-5 అయిందంటే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అందరం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం వాస్తవానికి. అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి మాటల మట్టుకే ఉన్నారు తప్పేసి చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో ఒక కృత నిశ్చయంతో అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు కావచ్చు మేలు చేయాలనే దాని మీద ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి తరుణంలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అనేక రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. మనం కూడా చూసాం పురాణాల్లో దేవతలు మంచి కార్యం తలబెట్టినప్పుడు కూడా రాక్షసులు అడ్డుపడినట్టుగానే ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా రాక్షసులాగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవాళ మూసీలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, మూసీలో మగ్గిపోతున్నటువంటి అనేక మంది తెలంగాణ వలసవాదులు మూసీలోనే ఉండాలనా లేకపోతే మంచి ప్రదేశాల్లో వాళ్ళ జీవనం కొనసాగించాలనా ఆన్సర్ చెప్పాలి. రెండవది, నల్లగొండ జిల్లాకి ఈ నీళ్లు పోతా ఉన్నాయి. వాళ్ళు దాగట్లేదు. వాళ్ళు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండంగా ఫామ్ హౌస్లు కట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే రైతులు పంటలు పండించుకుంటా ఉన్నారో ఆ పంటలో పొలాల్లోకి దిగాలన్నా కష్టమే ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి జబ్బులు వస్తాయో తెలియదు. రెండవది ఏంటంటే మనం కూడా చూస్తాం, మూసీ పరివాహక ప్రాంతంలో పండించినటువంటి పంటను ఎవరైనా తినాలంటే కూడా ఇబ్బంది పడతారు, అమ్ముడు పోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, రైతులు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని ఎఫెక్ట్ అంతా ఎవరికి పడుతూ ఉంది? మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల మీద ప్లస్ నల్గొండ జిల్లా ప్రజల మీద. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసలు మూసీని ప్రక్షాళన చేయడానికి వీళ్ళు అంగీకరిస్తున్నారా లేదా ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు మంచి ప్లాట్లలో ఉండి బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టిస్తాను, వాళ్ళకి స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ ఇళ్లలో ఉండాలని లేకపోతే మూసీలోనే మగ్గిపోవాలన్నా? నల్లగొండ జిల్లా రైతులకు వీళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు? అది చెప్పాల్సిన అవసరం. గత 10 ఏళ్లలో కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు కదా, చేయాలని చెప్పలేదు కదా. అదే చెప్తా ఉన్నా, మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. దానికి ఒక కార్పొరేషన్ కూడా వేశారు, సుధీర్ రెడ్డి గారు చైర్మన్ వేశారు, కానీ వాళ్ళు కార్యరూపం తీసుకోలేదు. ఇవాళ అదే నిర్ణయాన్ని మూసీ ప్రక్షాళన కోసం కార్యరూపం తెలుస్తూ ఉంటే వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. దానికి అర్థమైందో మాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకేందంటే ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే రేపు చరిత్రలో నిలిచిపోయేది రేవంత్ రెడ్డి గారి పేరు. మూసీ ప్రక్షాళన మూసీని చెడగొట్టింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, మూసీని కాపాడింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఈ విధమైనటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఓర్చుకోలేక ఇవాళ వాళ్ళు అడ్డుపడుతున్నారేమని చెప్పేసి అనుమానం కలుగుతా ఉంది మాకు. మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది అనేది ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. సో నిజంగా వాళ్ళకి నష్టం చేస్తారా లేకపోతే భరోసానిచ్చి వాళ్ళకు హామీ ఇస్తారా? 100% మూసీ ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో ఎవరైతే మూసీలో మగ్గిపోతున్నటువంటి తెలంగాణ వలస ప్రజలకు వాళ్ళకు ఆదుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా కృతనిశ్చయంతో ఉంది. వాళ్ళకి మంచి ఇల్లు కట్టియడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళని ఎవరిని రోడ్డు మీద అగాధంగా పడేయడానికి సిద్ధంగా లేము. మేము వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు నల్లగొండ జిల్లా రైతాంగాన్ని కూడా దీని ప్రక్షాళన వల్ల వాళ్ళు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. భూములను కూడా కలుషితమైపోతాయి. నల్లగొండ జిల్లా ప్రాంతంలో నకరేకల్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, భువనగిరి కావచ్చు, ఈ ప్రాంతాల మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. ఫ్యూచర్లో చూస్తే అవి కూడా పూర్తి కలుషితమైపోయి ఆ భూములు పనికిరాని పరిస్థితికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ భూములను కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదవాళ్ళు వాళ్ళను కూడా కాపాడుకుంటాం. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజంగా రైతుల మీద ప్రేమ లేదు లేకపోతే మూసీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ఒక స్కామ్ కోసమే 150,000 కోట్ల రూపాయల స్కామ్ కోసమే ఇదంతా అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కామెంట్ మీరు చూసి ఉండొచ్చు. దీన్ని ఏం చెప్తారు? వీళ్ళకు స్కామ్ల కోసం తీసుకొచ్చే అలవాటు వాళ్ళకు ఉన్నది. మనం చూసాం కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చేశారంటే కేవలం వాళ్ళకి ఎంత బడ్జెట్ ఎంత పెడితే మాకు ఎంత పర్సెంటేజ్ వస్తుందని చూసుకొని చేశారు. ఎందుకు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు? మనం ఓపెన్గా చూసాం. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం మిగలట్లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. కాళేశ్వరంలో మిగులుతున్నది కాబట్టి ఒక ఏటీఎం లాగా పనిచేసింది కాబట్టి కాళేశ్వరం కట్టించారు. ఇక్కడ సెక్రటరియట్ కట్టించారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. అంతా మీకు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ లేదు. మేము ఇవాళ ఈ స్కామ్ల కోసం స్కీములు కాదు, కేవలం పేద ప్రజలకు మంచి చేయడం కోసమే ఇవాళ ఇట్లాంటి స్కీములు తీసుకొస్తా ఉన్నాం. దానిలో ఆందోళన వాళ్ళ బుద్ధి ఆ విధంగా ఉంది. ఏమంటారు కదా, ఈ పచ్చ కామెరలో పచ్చ కనబడుతున్నట్టుగా వీళ్ళ అలవాటు వీళ్ళ బుద్ధి ఆ విధంగా ఉంది. వాళ్ళు ఏ ప్రాజెక్టు తీసుకున్నా అందులో స్కామ్లే కనిపించాయి.
కాబట్టి ఆ కోణంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసి ప్రక్షాళన కోసం, పేదవాళ్ళకు మేలు చేయడం కోసం మాత్రమే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.